అందరికీ వందనాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తాం. ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, క్రైస్తవం అనేది ఒక మతం కాదు, కులం కాదు, ఒక మార్గం, భక్తి మార్గం. అంటే మనిషి ఏ విధంగా జీవించాలో, ఒక మంచి తల్లికి తల్లిగా ప్రేమించాలి, అన్నను అన్నగా ప్రేమించాలి, తండ్రిని తండ్రిగా ప్రేమించాలనేదే క్రైస్తవ ధర్మం. బైబిల్లో చెప్పే బోధనలు కూడా అవే. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించాలి. అంటే మన ఇంట్లో ఒక వ్యక్తికి ఏదైతే బాధ ఉంటుందో, ఎదుటి వ్యక్తి విషయంలో కూడా బాధ కలిగితే మన వంతుగా సహాయం చేయాలి అనేది క్రైస్తవ సిద్ధాంతం. ఆ విషయంలోనే ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో, తాగకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరికి మోసం చేయకుండా 10 మందికి ఉపయోగపడాలన్నదే క్రైస్తవ ధర్మం. దాని విషయంలోనే మన పగడాల ప్రవీణ్ అన్న గారు ఆయన బోధనలు ఉన్నాయి. అంటే ఏది గ్రంథాల్లో ఉన్నాయో, ఏవి మంచి కార్యాలో అవి బోధించాడు. కానీ ఎవరిని వ్యతిరేకించాలని కాదు, ఎవరిని తక్కువ చేయాలని కాదు. అయితే దాని విషయంలో మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన బైక్ మీద ప్రయాణం చేస్తుండు కదా, చేసినప్పుడు యాక్సిడెంట్ అయితే ఏదన్నా దెబ్బలు తాకాలి, లేకుంటే తలకు దెబ్బ తాకాలి, హెల్మెట్ పోవాలి, ఇంకేదైనా జరగాలి. కానీ అట్లా లేదు. అక్కడ ఉన్న ఆధారాలు ఏమున్నాయంటే కట్టెలతో కొట్టినట్టుగా ఉంది. కేవలం ముఖం మీదనే గాయాలు ఉన్నాయి, ముఖం మీదనే కొట్టినట్టుగా ఉన్నాయి. అలాగే చాలా ఆధారాలు ఉన్నాయి. అయితే ఆ ఆధారాలను బట్టి మేము చెప్పేది ఏంటంటే, ఇది హత్య చేశారని మేము ఆరోపిస్తున్నాం. దీని విషయంలో సిబిఐకి అప్పగించాలి, దాన్ని దర్యాప్తు చేయాలి. ఎవరైతే దోషులున్నారో వారికి శిక్షించాలనేది మా డిమాండ్. అందరికీ We want justice. 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 अमर है, अमर है प्रवीण प्रगड़ाला अमर है. अमर है, अमर है प्रवीण प्रगड़ाला